హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటిగోల. ఈరోజు మన కర్రీ గోంగూర శనగపప్పు అండి. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఈ కూర చేసామా ఉదయం సాయంకాలం ఇవే తింటారు. నిజానికి మార్నింగ్ చేసింది సాయంకాలం కూర చాలా బాగుంటుంది. ఇలాగ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 2 పెద్ద గోంగూర కట్టలు తీసి ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి, పావు స్పూన్ మెంతులు, ఒక పెద్ద ఉల్లిపాయ, పెద్ద టమాటా, 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్న చీలికలుగా చేసుకుని అందులో వేసేసి, ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఆ గోంగూర కూడా అందులో పెట్టుకుని హాఫ్ అన్ అవర్ ముందు మనం నానేసుకున్న పచ్చి శనగపప్పు యాడ్ చేయాలి. ఆ తర్వాత పసుపు, కారం యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వడమే. అంతే. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి పప్పు గుత్తుతో ఎనిపామా చక్కగా స్మాష్ అయిపోతుంది. చూడడానికి కూడా కర్రీ బాగుంటుంది. అలా ఈ పప్పు గుత్తుతో ఎనిపిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు అండి. తిరగమాత మన ఇష్టం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు. నేనైతే ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు అంతేనండి. ఇంతకంటే ఏవి వాడను. అవి వేసి దోరగా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సర్వింగ్ బౌల్ లో ఆ గోంగూర శనగపప్పుకి ఈ పోపుని యాడ్ చేసేయడమేనండి. అంతే, మన గోంగూర శనగపప్పు కర్రీ రెడీ.